వాళ్ళండి. ఐఎమ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి ఉండే పరిసరాలలో మీ గురించి చెడుగా చెప్తూ తన అవసరాలు వెళ్ళబిచ్చుకుంటున్నారట. చూడండి, మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా, టారో కోర్స్ నేర్చుకోవాలనుకున్న పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. వీటిని ఇలా స్ప్రెడ్ చేసి మరి ఆ వ్యక్తి ఏం చెప్తున్నారు అనేసి చూద్దాం. 10 కార్డ్స్ అయితే తీస్తున్నానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీ గురించి అయితే చెప్తాను. ఎలా వస్తే అలాగే చెప్తాను. 3 ఆఫ్ పెంటికల్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే తను మిమ్మల్ని గతంలో కూడా ఏంటంటే నిందిస్తూ, అవమానిస్తూ, హేళన చేస్తూ తన పబ్బం గడుపుకునే వ్యక్తి. ఈ వ్యక్తిలో మార్పు అయితే రాలేదండి. అట్ ప్రజెంట్ కూడా ఈ వ్యక్తి ఇలాగే ఉన్నారు. ఒక టీం వర్క్ అనేది చేస్తూ ఉన్నారనమాట. అంటే తన ఫ్యామిలీస్తో కానీ, తన వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి తాను మంచిగా అనిపించుకోవడం కోసం మిమ్మల్ని బ్యాడ్గా, నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ చెప్తూ ఉన్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. అంటే తన లోపల ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయండి. అంటే పెద్ద మనిషిలాగా చలామణి అవుతూ ఉంటారు మీ వ్యక్తి. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా. అంటే ఒక గ్రూప్ ఉందనుకోండి, దానికి మీ యొక్క వ్యక్తి టీమ్ లీడర్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాంటి పర్సన్ అంటే పెద్దరికం చేయడానికి ఎక్కువగా ఇష్టం అనేది చూపిస్తుంది. దాన్ని ఈ వ్యక్తి ఏం చేసుకున్నాడంటే తన పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవడానికి బ్యాడ్ అఫైర్స్ ఉన్న పీపుల్ తోటి, టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళి ఇతని యొక్క కార్యక్రమాలు పబ్బం గడుపుకోవడం కోసం మిమ్మల్ని అక్కడ చెడుగా చేస్తూ, మీరు మంచివారు కాదని, మీ క్యారెక్టర్ బ్యాడ్ అని తను చెప్తూ ఉన్నాడు. కానీ ఫ్యూచర్లో ఇదంతా దేనికి దారి తీస్తుందో అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఎట్ ప్రజెంట్ కూడా అలాగే ఉన్నాడు. అంటే తనలో మార్పు లేదు. మీకు ఆ పర్సన్కి చాలా కాలం అవుతున్న సపరేషన్ వచ్చేసి మీ లైఫ్లో మీరు, తన లైఫ్లో తను ఉంటున్న తనలో మార్పు అయితే లేదు. కానీ తనకైతే ఒక ఆలోచన అనేది ఉంది. ఎందుకంటే మీరు జెన్యూన్ పర్సను, మీరు తనలాగా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వారి యొక్క అవసరాల కోసము మీ యొక్క వ్యక్తిని ఎక్కడ కూడా చెడుగా చేయలేదు. మీరు మీ పర్సన్ తోటే యుద్ధం చేశారు. అంటే మీరు చేసేది ఆ పర్సన్ చేసేదాన్ని ఆపి ఉండొచ్చు, లేదా మీ అవసరార్థము మాకు ఇది చేయడం ధర్మం కదా అని అడిగి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే వెరీ క్లెవర్ అండి మీ పర్సను. అంటే వేరే వాళ్ళ యొక్క డబ్బుకు కానీ, లేదా వాళ్ళు ఈ పర్సన్ అట్రాక్టివ్ చేసి ఉంటే వాళ్ళ యొక్క కేర్కి కానీ ఈ పర్సన్ అయితే పడిపోవడం అయితే జరిగింది. అందువల్ల మీకు ద్రోహం అనేది అయితే ఈ పర్సన్ చేశారండి. చెప్తూ ఉన్నారు. ఎట్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ మంచి వాళ్ళు అనుకోవడం, ఇతనికి లవ్ అండ్ కేర్ ఇవ్వాలనేసి, వాళ్ళు ఈ వ్యక్తిని అంటే పండగలకి, పబ్బాలకి ఇన్వైట్ చేయాలనేసి
లేదంటే అక్కడ ఏదో ఒక టాపిక్ అనేది రావాలి కదా. ఫ్రెండ్స్ అయినా, తన యొక్క కొలీగ్స్ అయినా, చుట్టాల దగ్గర, తను ఏ కమ్యూనిటీలో అయితే ఉంటున్నారో ఆ కమ్యూనిటీలో ప్రతి ఒక్క దగ్గర కూడా మిమ్మల్ని అయితే బ్యాడ్గా చేసి చెప్తూ ఉన్నారు. అయ్యో పాపం అని తననే అనాలి అనేసి, మీరు తనకి వ్యూవర్స్ తనకి ద్రోహం చేశారని, మీరు క్యారెక్టర్ పరంగా బ్యాడు, తనకి సరిగా కేర్ అనేది చూపెట్టే వ్యక్తులు కాదు, మీ లోకంలో మీరే ఉంటారు, మీరే తనకు అన్యాయం చేశారు, మీ వల్లే తన జీవితం ఇలా అయిపోయింది, లేకుంటే బాగుండేది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ వ్యక్తులు పాపం అని వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఈ వ్యక్తిని కలుపుకోవడం వల్ల ఇతనికి ఎంటర్టైన్మెంట్, డబ్బు అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే అది ఒక బాధగా ఉన్నారు, అయ్యో పాపం అనే విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకొని, తిన్నావా, మేము ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఒక్కడు ఏముంటావు, నువ్వు కూడా మాతో పాటు వచ్చేసాయి అనే విధంగా, అరే పాపము ఎప్పుడు బోసిపోయినలాగా ఉంటున్నాడు, మనం ఇన్వైట్ చేద్దాం అనేలాగా ఈ వ్యక్తి అయ్యో పాపం అనేలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అక్కడ, మీరు జెన్యూన్ పర్సన్ అయినా, మీరు తనతోటి ఉండడానికి ప్రయత్నం చేసినా, మీరు చేజింగ్ చేసినా, మీరే తనతోటి ఉండలేరు, మీరే క్యారెక్టర్ మంచిది కాదు, మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అనే విధంగా ఈ వ్యక్తి చెప్తూ మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ అయితే ఉన్నారు. అక్కడ తనకి ఏంటంటే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, తనకున్న లస్ట్ ఫీలింగ్స్, వాళ్ళు బ్యాడ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి పరువు ప్రతిష్ట ఉండదు కాబట్టి ఈ వ్యక్తికి ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ అన్నది అది దొరుకుతుంది. సెలబ్రేషన్ అంటే మందు విందు పొందు అనేలాగా అన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మేల్ అయినా ఫీమేల్ అయినా తనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ మిమ్మల్ని అమ్మేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక కూరగాయల తూకంలో వెజిటేబుల్స్ అమ్మేస్తారు కదా మార్కెట్లో, ఆ విధంగా మిమ్మల్ని అమ్ముతూ ఉన్నారు. తను ఏ సరౌండింగ్స్లో ఉంటున్నారో ఆ సరౌండింగ్స్లో మీరు మంచివారు కాదు అనేసి అలా చెప్పడం వల్ల ఈ వ్యక్తిని పాపం అనుకోవాలని, మంచి వ్యక్తి అనుకోవాలని, మీరే ఆ వ్యక్తికి ద్రోహం చేశారని. అంటే ఇది అక్కడ పరిస్థితులు వాళ్ళకి తెలివాయి అంటే వాళ్ళు కూడా చూశారు, కానీ వీళ్ళు ఏంటంటే బ్యాడ్, ఈ వ్యక్తిని వాళ్ళు యూటిలైజింగ్ చేసుకుంటారు. అంటే ఈ వ్యక్తి మీద ఉన్న జెన్యూనిటీ, ప్రేమ అనేది వాళ్ళకి లేదు, ఈ వ్యక్తి ఫేక్ అని వాళ్ళకి తెలుసు. అంటే నువ్వు నా అవసరానికి యూజ్గా, నేను నీ అవసరానికి యూజ్ అవుతా, ఆఫ్టర్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అనే వ్యక్తులతోటి ఈ వ్యక్తికి సావాసాలు అయితే ఉన్నాయి. అంత మంచి పర్సన్ అయితే కాదు మీ వ్యక్తి. టెంపరెన్స్, ఈ వ్యక్తి సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే నెగిటివ్ను పాజిటివ్గా, పాజిటివ్ నెగిటివ్గా, అంటే ఈ వ్యక్తి ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెడుగా చెప్పట్లే. అంటే మీ యొక్క జెన్యూనిటీ తెలిసి ఎవరైనా అడుగుతారు కదా, మరి మీ పర్సనే జెన్యూన్ పర్సన్ కానప్పుడు మరి నువ్వు ఇలా ఎందుకుంటున్నావు, తనతోటి టోటల్గా రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవచ్చు కదా, మరి ఎందుకు ఇంకా తన లైఫ్లో నువ్వు ఉంటున్నావు అని రకరకాలుగా అడగడము. అప్పుడు మళ్ళీ మంచి వాళ్ళే కానీ, లేదంటే మమ్మల్ని తిడుతుంది అనేసి, మీరు వ్యూవర్స్ ఏంటంటే మీ యొక్క వ్యక్తిని ఓర్వరు అనేసి, అంటే మీ పైన అంటే ఏంటంటే ఒక శాడిజం లక్షణాలు మీలో ఉంటాయి అనేసి ఆ వ్యక్తికి టైంకి ఏది కూడా మీరు అందించరు. అది మనీ అయినా, కేరింగ్ అయినా, ఏదైనా కూడా తనకి మీరు ఇవ్వరు. అన్నీ లాస్ అనేది చూపెట్టి తనని మీరు డిస్టర్బ్ అనేది చేసేసి మీరు హెరాస్మెంట్ చేస్తారనే విధంగా సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ అయ్యో పాపం అనిపించుకుంటూ తానైతే బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు. నెక్స్ట్ ఏమో 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, బర్డెన్ లైఫే లీడ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ ఫ్యామిలీలోకి ఈ వ్యక్తిని ఫ్యామిలీ పర్సన్ లాగా ఇన్వైట్ చేయలేరు కదా, కాబట్టి ఆ లైఫ్ తనకి కూడా బర్డెన్గానే ఉంది. కానీ తప్పదు, అంటే ఒప్పుకున్న దానికి వాయించక తప్పదు కదా, ఆ విధానం అక్కడ మీ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారు. పూల్ కార్డు ఉంది. పూల్ అంటే థర్డ్ పార్టీ పైన విపరీతమైన అట్రాక్షన్ ఉందండి. ఏంటంటే ఇప్పటికి ఉన్న ఈ పరిస్థితుల్లో బర్డెన్గా అనిపించినా కూడా ఇంకా కూడా థర్డ్ పార్టీ పైన తనకి ఏంటంటే మోజు అనేది పోవడం లేదు, ఉంది అట్రాక్షన్, విపరీతమైన అట్రాక్షన్ ఉంది. అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం వస్తే మిమ్మల్ని వదిలించుకోవడానికి కూడా మీ పర్సన్ ఏమాత్రం వెనకంజ వేయరు. రీయూనియన్ కార్డు కూడా వచ్చేసింది. అంటే తనకి మీకు మళ్ళీ రీయూనియన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి థర్డ్ పార్టీ
పైన అట్రాక్షన్ ఉండే వ్యక్తి మీ లైఫ్లోకి ఎందుకు వస్తారనంటే అవుతాయి సిచ్యువేషన్స్, అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు తను మీ కర్మ వల్ల తను థర్డ్ పార్టీలోకి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, అలాంటి కర్మ తను కూడా ఫేస్ చేస్తారు, ఆల్రెడీ లీడ్ చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి ఒకసారి రావడం అయితే జరుగుతుంది మీ వ్యక్తికి మీకు ఇద్దరికి కూడా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సెలబ్రేషన్, ఒక అకేషన్ కూడా మీరైతే చేసుకోబోతూ ఉన్నారు. అయిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ చేస్తారు ఈ వ్యక్తి మీ వల్లే. మీరు తన లైఫ్లోకి రావడం వల్లనే తను అన్నీ ఏదో కోల్పోయాను అంటే ఈ వ్యక్తికి ఏంటంటే బేసికల్గా ఉన్నది నచ్చదు, లేనిది ఏదో కావాలి, అది తనకి దక్కదు, అది తను అర్థం చేసుకోడు. ఏంటంటే లేని ఆనందం కోసం వెంపర్లాడుకుంటూ ఉన్న ఆనందాన్ని దూరం చేస్తూ ఎవరిలాగానో మిమ్మల్ని ఉండాలనుకుంటూ వాళ్ళతోటి మిమ్మల్ని కంపారిజన్ చేసుకుంటూ మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని మానసికంగా చిత్రవద చేసి చంపుతాడు. మీ యొక్క పర్సన్ ఆడవారైనా మగవారైనా అంటే వాళ్ళకి అదొక పైశాచిక ఆనందం. మిమ్మల్ని మీలాగా ఉంచనివ్వరు. పోనీ మీ రూట్లోకి తను రాడు, తన రూట్లోకి మిమ్మల్ని రానివ్వరు. మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తూ ఈ వ్యక్తి ఎప్పుడు బాధపడుతూ లేని బాధ నటిస్తూ థర్డ్ పార్టీస్ దగ్గరికి వెళ్ళడానికి ఈ బాధ అంతా ఎందుకు అనంటే రీయూనియన్ అవుతుంది, మళ్ళీ బాధ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పటికీ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే కంటిన్యూషన్ అవుతాయి. మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా తనకి కొన్ని అడిక్షన్స్ కూడా ఉన్నాయి, మంచి పర్సన్ అయితే కాదు. ఎప్పుడు కూడా స్వార్థం అనేది విపరీతంగా ఉంటుంది. మీ లైఫ్లో పిల్లలు కూడా ఉన్నారు, అందువల్ల కూడా మీ యొక్క రిలేషన్ అనేది అయితే ఇంతవరకు ఎండ్ కాలేదు. ఎందుకు అనంటే వాళ్ళ కోసం మీ పెద్దలా లేదా వాళ్ళ పెద్దలా టైం కోసము వాళ్ళు ఎదురు చూడొచ్చు, లేదా మీరు ఎందుకు అనేలాగా మీరుండొచ్చు, లేదా అవకాశం కోసం మీరే చూడొచ్చు మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. దీనివల్ల మీరు టోటల్గా తన నుంచి మీకు బ్రేకప్ అనేది జరగలేదు. ఆన్ అండ్ ఆఫ్స్ అయితే చాలాసార్లు జరిగాయి. మళ్ళీ క్లబ్ కావడం, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ కావడం, ఇలా జరుగుతూనే వచ్చాయి. తను ఎప్పుడు మీ గురించి బ్యాడ్గా చెప్తూనే తన జీవితం అయితే వెళ్ళబుచ్చుకుంటారు. క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి కోసం మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారని తన యొక్క ఇంటెన్షన్ అండి. అంటే మీరు జెన్యున్గానే ఉన్నారని తెలుసు మీ ప్రేమ. మరి మేము జెన్యున్గానే ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఫేక్ అయినప్పుడు మరి ఇంకా థర్డ్ పార్టీని ఆరాధించడం ఎందుకంటే కొన్ని మనస్తత్వాలు ఉంటాయండి, వాళ్ళకి ఎన్ని ఉన్నా సాటిస్ఫైడ్ ఉండదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది నచ్చకుండా వేరేది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుంది. అలాంటి మనస్తత్వం మీ యొక్క వ్యక్తి మనస్తత్వం. దేవుడిని వేడుకుంటున్నాడు అంటే ఇంకా ఫైనల్గా తను మళ్ళీ నేను చేసిన అంటే పాపాలు అనేటివి చేస్తూ ఉంటారు కదా, తను చేసే పాపం ఏంటో తనకి తెలుసు. అప్పుడప్పుడు కూడా మీ పర్సన్ తను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, మధ్యలో ఏదైనా తీర్థయాత్రలు అలా ఇలా వెళుతూ నేను పాపాలు చేస్తున్నా, దేవుడా నన్ను క్షమించు, నేను చేసిన పాపం ఏది కూడా నాకు అది కావద్దు అనేసి తనకు ఆల్రెడీ కొన్ని మీరున్నప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమా, లేదా చిన్న చిన్న యాక్సిడెంట్లా, లేదా ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ అయితే తను చూశాడు. అది మీరు చేసుకున్న పుణ్యం వల్ల ఆ పర్సన్కి అయితే అంతో ఇంతో ఆ లైఫ్ అనేది అయితే ఉండుంటుంది. మీ పర్సన్కి ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే అది మీరు. కానీ తను ఏంటంటే మీ వల్లే తనకి బ్యాడ్ జరుగుతుందని పర్సన్ థింక్ చేస్తారు. మీరు తన లైఫ్లో ఉండడం వల్లనే. మీరు లేకుంటే తను ఎన్నో అచీవ్మెంట్స్, గోల్స్ అనేవి సాధిస్తాను అంటే తను హిమాలయ శిఖరాలను ఎక్కి మొత్తం ఒక బిల్ క్లింటన్ అయిపోతా అనే ఇలాంటి మనస్తత్వం. బట్ తను బిల్ క్లింటన్ కాడు, అది అలా ఉండదు సిచ్యువేషన్. హిమాలయ పర్వతాలకు కూడా మీ పర్సన్ వెళ్ళలేడు. కాకపోతే ఏంటంటే అన్నీ మీ వల్లే జరిగినాయి, మీ వల్లనే అని మిమ్మల్ని హింస పెడుతూ టార్చర్ పెడుతూ మానసికంగా చంపేస్తూ ఉంటారు. అది మీ పర్సన్ యొక్క మెంటాలిటీ. ఏంటంటే తనకి మీరు నచ్చరు, మీరు నచ్చని ఒక పుస్తకము. అలాంటప్పుడు మీరు ఎన్ని మంచి చేసినా, మీలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా మీరు తన యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అంటే తనకేంటంటే చుట్టూ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఎవరైనా మీ గురించి మంచి చెప్తే మీరు మంచిగా అనిపిస్తారు కాసేపటికి. మళ్ళీ తర్వాత ఎవరైనా తన చుట్టూ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే కాదు, వాళ్ళ వల్ల మళ్ళీ ఏంటి సేమ్ సిచ్యువేషన్ రిపీట్. ఇలా గొడవలు రావడం, మీరు ఇద్దరు చాలా ఫైటింగ్స్ అయినాయండి మీ మధ్యలో అయితే మామూలుగా కాదు. ఏకంగా మ్యాన్ హ్యాండ్లింగే విపరీతంగా కావడం, మీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే ఎన్నో చూశారు. మీకు ఇది రాశుల పరంగా చూస్తేనైతే వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి. వ్యాన్స్ మేష, సింహ, ధనస్సు రాశి,
అలాగే కప్స్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. కప్స్ ఏమో కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అలాగే పెంటికల్స్ చూపిస్తూ ఉన్నాయి. పెంటికల్ ఎనర్జీ ఏంటంటే వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది. తనైతే కొంత అంత మంచిగా హ్యాపీగా అయితే లేరు. జస్ట్ కాలం మీ పైన చెడ్డగా చెప్తూ మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ తన జీవనం అయితే కొనసాగిస్తున్నారు. కానీ హ్యాపీగా ఉన్నారంటే అదేం లేదు. మీరు ఉంటేనే హ్యాపీ ఉంటుంది. ఏంటంటే మీరు ఉన్న దాంట్లో స్వర్గం చూపెట్టే టైపు, తను లేని స్వర్గం కోసం వెతుక్కుంటూ వెళ్ళే టైపు. కాబట్టి తను సాటిస్ఫాక్షన్ లేని జీవితం అనేది ఎప్పుడు అలాగే లీడ్ చేస్తూ ఉంటారు మీ వ్యక్తి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇవి మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.